ఒకసారి మీకు స్పీడ్గా చెప్పేస్తాలే, మీకు వేగంగా చెప్పేస్తా. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, సంఘ బిడ్డలకి ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను. అది 2 సార్లు ఒక విషయాన్ని 2 సార్లు గట్టిగా చెప్పారంటే దాని అర్థం ఏంటి? మర్చిపోవద్దు అని. ఎందుకు ఆనందించండి అని చెప్తున్నాడు అంటే సంథింగ్ వాళ్ళు ఏదో పాపం కొద్దిగా నిరాశతో ఏదో విషయంలో ఉండుంటారు. అది ఏమిటనేది అక్కడే మనం కింద చదివితే 5వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. సింపుల్గా, మీ సహనమును సకల జనులకు తెలియచేయనీయుడి అంటున్నాడు ఒకటి. అంటే వీళ్ళు సహనంగా ఉండవలసిన పరిస్థితితో వచ్చింది. వీళ్ళకేమో సహనం సరిపోవట్లా, బాధ కలుగుతుంది. బహుశా ఈయన జైల్లో వేసాడని తగ్గించు, ఈయన జైల్లో వేసేసాడన్న ఒక బాధ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నాడు కదా, ఈయన జైల్లో ఉండి వాళ్ళని ఆనందించమని చెప్తున్నాడు. అయ్యగారిని జైల్లో వేసారని ఒక బాధ, దుఃఖం ఉండొచ్చు. లేకపోతే వీళ్ళని ఎవరన్నా ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఆ పట్టణస్తుల ద్వారా ఇంకేదైనా కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు. బహుశా వీళ్ళు ఏమనుకున్నారు, మనం ఏదోటి చేయాలి, మన అందరం కలిసి ఏదోటి చేయాలి, లేకపోతే అని ఏమనుకున్నారు ఏంటో. ఈయన ఏమన్నాడంటే, మీ సహనమును సకల జనుల ఎడల ప్రదర్శించండి. ఇప్పుడే మీరు సహనంగా ఉండాలి అంటున్నాడు. సహనంగా ఉన్నప్పుడు ఏముంటుంది? సంతోషం ఉంటుందా? సహనంగా ఉండాలా? అవును. నువ్వు సహనంగా ఉన్నప్పుడు నువ్వు సంతోషించే విషయాలు గుర్తు చేసుకో. ఏమిటి సంతోషించే విషయాలు అంటే ఆయన 3 విషయాలు చెప్పాడు. ఇంకో మాట కూడా అంటాడు ఆయన, ఏమని? మీరు సహనంగా ప్రదర్శించడి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. సహనంగా ఉండే దగ్గరికి వచ్చేసాడు ఆయన, దగ్గరలో ఉన్నాడు ఆయన. దగ్గరలో ఉన్నాడా? అయితే కాసేపు కూర్చుంటాంలే, అంతేనా? ఒకసారి మనకు బస్సు వస్తుంది, ట్రైన్ వస్తుందంటే ఏం చేస్తున్నాం? వచ్చేసింది, దగ్గరికి వచ్చిందంటే అప్పుడు కూర్చుంటాం. లేదంటే ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, గాబరా పడుతుంది. వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది బండి అంటే ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అని చెప్తూ సహనంగా ఉండండి అంటాడు. ఆ క్రమంలో మీరు సంతోషించాలి. బాధపడే విషయం కాదు అది. ఇంకొకటి తగ్గించిన, బాధపడే విషయం కాదు, మీరు సంతోషంగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీతో, మీరు సంతోషంగానే ఉండండి అన్నాడు. ఎందుకు సంతోషంగా ఉండాలి? ఏ విషయంలో సంతోషం మనం ఉండాలంటే 3 విషయాలు ఆయన చెప్పడం నేను చూశాను. 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనమే. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో మాతో కూడా ప్రయాసపడిన గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. మరి మీరేం రిఫరెన్స్ రాసుకున్నారు నాకు తెలియదు, కానీ నేను నా కోణంలో నేను ఆలోచించుకున్నది, ప్రభుని నమ్ముకున్న పిల్లల పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో మీ పేరుంది. జీవ గ్రంథంలో పేరుంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు జీవిస్తావు, ఇక డౌట్ లేదు, ఇక నువ్వు బ్రతుకుతావు, ఇక నీకు నిత్య జీవం ఉంది. ఇంకా చెప్పనా, ఆయన మన పేరు ఇంకెక్కడ గ్రంథంలోనే కాదు, ఆయన చేతి మీద కూడా చెక్కుకున్నాడు. రాసుకుంటే ఎలా ఉంటుందంటే పచ్చబొట్టులాగా ఉంటుంది. ఏదైనా డేక్షాడు పెట్టాం కాల్చి పచ్చబొట్టు ఎగిరిపోతుంది చర్మంతో పాటు. కానీ చెక్కుకుంటే మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. దీనికి మనం సంతోషిస్తూ సహనంగా ఉండాలి. రెండోది, సంతోషించవలసిన రెండో విషయం ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నదని, మన పౌరస్థితి పరలోకంలో ఉందని సంతోషించండి. ఇప్పుడు చాలామంది యుద్ధాల ద్వారా పారిపోయి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? నాన్ లోకల్,
పరదేశులు, వాళ్ళకి కార్డులే ఉండవు. ఈ మధ్య అందుకే ఇండియాలో ఎవరు జ్వరపడకుండా చాలా కట్టుదిట్టం చేశారు. చాలామంది నైజీరియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇక వేరే వేరే ప్రాంతాల నుంచి జ్వరపడి వచ్చేసి ఎక్కడో చోట సమాజంలో ఉంటున్నారు. వీళ్ళు గుర్తిస్తున్నారు, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, లేకపోతే నీకు ఓటర్ కార్డు ఉందా, లేకపోతే నువ్వు జ్వరపడ్డావు, ఉండకూడదు ఇక్కడ. ఎక్కడి నుంచి వెళ్ళిన అమెరికాలో కూడా చాలామంది ఒక ప్రాంతం అట్టగా జ్వరపడి వెళ్ళిపోయారంట. అనుమానం వస్తాయి కదా, పోలీసులు అడుగుతారు, అనుమానం రాకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా జ్వరబాటు వలన ఆ దేశంలో ఉన్న వాళ్ళకి, ఆ దేశంలో ఉన్న ప్రజలకి వాళ్ళకి నష్టాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళకు ఉపాధి ఉండదు. కాబట్టి చాలామంది, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడ చదువుకుని అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకోవడం కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు కొంతమంది. ఎందుకని ఆ దేశం బాగుంది, లంచాలు ఉండవు, కుల భేదాలు, మత భేదాలు అక్కడే ఉండవు, ఎవడి పని అటు చేసుకుంటాడు. చిన్న కూలోడు హుందాగా బతుకుతాడు, గొప్పోడు హుందాగా బతుకుతాడు. ఎవరు అవమానించుకోరు, వాళ్ళు వృత్తులను బట్టి కానీ పనులను బట్టి కానీ ఎవరు అవమానించుకోరు. పని చేస్తే పని చేస్తాడు, పని అయిపోయిన తర్వాత దొరబాబులాగా ఉంటాడు. అందరూ కలిసి ఒకే టేబుల్ మీద కూర్చుంటారు. ఇలాంటి కొన్ని పరిస్థితులన్నీ చూసి చాలామంది మన దేశానికి వెళ్ళడం అనవసరం, అక్కడే ఉందామని గ్రీన్ కార్డు అంటే పౌరసత్వం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఒకవేళ మనం చూస్తున్న అమెరికా పడిపోవచ్చు, లండన్ పడిపోవచ్చు, లేకపోతే ఇప్పుడు మన దుబాయ్లో ఇట్లా పడిపోయిన చుట్టూ కొన్ని బిల్డింగ్స్ మనం చూస్తున్న ఏమన్నా పోవచ్చు. అప్పుడు మన పౌరస్థితి ఎక్కడుంటే ఏముంది? కానీ ఎప్పటికీ చెక్కు చెదరని ఒక లోకం, పరలోకం అక్కడ ఉంది మన పౌరస్థితి. అందుకు సంతోషించాలి. మూడవది, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను రెడీ చేసిన, సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. ఇంకోటి మనకు సంతోషం ఏంటంటే జీతం రాబోతుంది. నెలవారీ జీతాలు తెలిసి ఈ సంతోషం. నెలవారీ జీతాలు పనిచేసే వాళ్ళు ఎవరినంటే వాళ్ళకి ఒకటో తారీఖు జీతం పడిపోద్ది అనుకుంటే 28, 29 ఎలా ఉంటుందంటే మంచి హుషారుగా ఉంటుంది. రేపు పడిపోతాయి మా జీతాలు, రేపు వచ్చేస్తాయి జీతాలు. ఇక పడంగానే ఆనందమే వేరు. మనం పడ్డ ప్రయాసానికి కూడా ఏముంది? జీతం ఉంది. అందుకే అన్నాడు, యేసు క్రీస్తు నందు పడ్డ ప్రయాసం ఏది కూడా మీరు అస్సలు డౌటే పడకండి. మీరు చిన్న ప్రార్థన చేసుకుంటున్నా, కాసేపు ఏదైనా మంచి పని చేస్తున్నా, ఏదైనా పరిచయం చేస్తున్నా, ఏదైనా మీరు ఏది చేస్తున్నా ప్రభు కొరకు మీరు కన్ఫామ్గా ఉండండి. మీ కొరకు అక్కడ దేవుడు జీతాన్ని దాచిపెట్టాడు. ఆయన వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తాడు. ఇందాక పౌలు అన్నాడు ఆయన సమీపంగా ఉన్నాడని. ఇప్పుడు మనం చదువుతున్నాం ఆయన త్వరగా వచ్చేస్తాడని. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వారి 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 క్రియలను బట్టి జీతం ఇస్తాడు. హలో, జీతం వద్దా? నువ్వు కలెక్టరామో నీకేం తెలుసు? జీతం ఇస్తాడు. కాబట్టి జీతం ఇస్తాడు కదా, అక్కడికి వెళ్ళి మనం చేస్తాకేం లేదు. అక్కడ మనం తీసుకునే జీతానికి పని ఎక్కడ చేయాలంటే ఇక్కడే. అందుకు మనకు సమయం కొద్దిగా ఉంది. ఇందాక నేను చెప్పింది అదే, మనకు సమయం కొద్దిగా ఉంది. నువ్వేది చేయాలన్నా ప్రభు కొరకు, నువ్వేది చేయాలన్నా ఇప్పుడే చేయి. ఇక్కడ చేసిన దాన్ని బట్టి అక్కడ జీతం ఇస్తాడు. ఇక్కడ చేసిన దాన్ని నువ్వు త్యాగం చేసావా, జీతం. సమయం ఇచ్చావా దేవుడికి, జీతం. ప్రార్థన చేసావా రక్షణ కొరకు అనేక మంది, జీతం. ఎవరైనా నడిపించావా, జీతం. ఎవరికైనా బోధించావా, జీతం. అన్నీ రెడీ చేసి పెట్టు. వారి వారి అందరికి ఒకే జీతం కాదు, ఎవరు ఎంత చేసుకుంటే అంత. అప్పుడు ఏం చేసుకోవాలి? మనం ఎక్కువ చేసుకోవాలి. ఈ మధ్య గిల్ట్ పనులు భలే చేస్తున్నారు వాళ్ళు. అన్నం పొయ్యి మీద పెట్టి కూడా 2 పూసలు ఎక్కిచ్చేస్తుంది ఇవిడే. కాసేపు కూర్చోవచ్చు అక్కడ అంటే ఈ లోపల 4 పూసలు ఎక్కించుకోవచ్చు. టైం దొరికితే ఏంటి, ఇంకో 4 జతలు, ఇంకో 4 ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. చూసావా, జీతం ఉందంటేనే ఆసక్తి వస్తుంది. మనకు ఆసక్తి ఎందుకు లేదంటే ప్రభు పనిలో ఏం లేదనుకుంటున్నాం. కాదు, ఉంది అని ప్రభు అంటున్నాడు. మీకు ఉంది. మీ 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 కన్నీటిని, మీ కష్టాన్ని, అందుకే అన్నాడు ఆయన, నా సేవకుడిని గుర్తించి గిన్నెడు నీళ్ళు ఇచ్చినా నేనేం ఒప్పుండను, ఇచ్చేస్తా.
నీళ్ళకు కూడా ఆయన, మనం అంటే ఇప్పుడు కొనుక్కుంటున్నాం నీళ్లు, ఆయన ఇది ఎప్పుడో అన్నాడు, నీళ్లు అమ్మని రోజుల్లోనే అన్నాడు, ఉచితంగా ఇచ్చే రోజుల్లోనే చెప్పాడు, మినరల్ వాటర్ లేని రోజుల్లో చెప్పాడు ఆయన, నువ్వు నీళ్ళు ఇచ్చినా నేను రాసుకుంటా, గ్లాసు నీళ్ళు ఓ 100 రూపాయలు వేసుకున్నానులే. ఏం చేసాం ప్రభా మేము జీతం అంటే? ఇదే నువ్వు చేసావు నాయన. ఎవరెవరికి ఎంత వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళాక అరే నేను కూడా కొద్దిగా ఎక్కువ చేసి ఉంటే బాగుండేదే అనుకుంటే ఇక చేస్తలేదు. సమయం కొద్దిగా ఉంది, నువ్వేం చేయగలవు అది ఇప్పుడే చేయి. ఎందుకంటే నువ్వు సంతోషించు, నీ కొరకు జీవితం ఉన్నది, నీ కొరకు జీవితం ఉంది. కాబట్టి ఎందుకు సంతోషించాలంటే, ఒకటి మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, రెండోది మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మూడోది ప్రభు మనకి జీతం ఏమై ఉన్నాడు. అందుకు పౌలు అన్నాడు మీరు సంతోషించండి. మరలా చెబుతున్నాను సంతోషించండి. ఒకరోజు నీ సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంత గొప్ప పని చేశానా, ఎంత ధన్యత చేశానా, నా టైం అంతా వాడుకున్నాను, వ్యర్థంగా నేను ఉంచుకోలేదు, టైం ఊరికి నేను పాస్ చేసేది, ఊరికి నేను గడిపేయలేదు, నేను చాలా నేర్చుకున్నాను, చాలా చేశాను, చాలా ప్రార్థన చేశాను. అది అర్థమైతే అసలు ఖాళీగా ఉండబుద్ధి కాదు. నేను అందుకే ఈ ఉదాహరణ చెప్పా. మీరు బందరు వస్తే ప్రతి ఇంట్లో ఇదే పని, లేడీస్ ఎక్కువ మంది, చాలామంది. ఏంటంటే ఆ 5 నిమిషాలకు దొరికినా 5 నిమిషాలు ఏదో ఒక జత చేస్తే 2 రూపాయలు వస్తాయి. చూసా, ఖాళీ లేకుండా ఎందుకు చేసుకుంటున్నారు? మనకి కూడా ఉంది కాబట్టి మనం కూడా సమయం కొద్దిగా మనకుందన్న సంగతి గ్రహించి మనం కూడా ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో, ప్రభుని ఆరాధించడంలో మన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న